ఆడవాళ్ళకేనండి అన్ని కష్టాలు ఆడవాళ్ళకి. ఇవన్నీ తుడుచుకోవాలా, పొద్దున్న లేచి ముగ్గేసుకోవాలా, ఊకి సరిపోతారు ఊకి సరిపోతారు ముగ్గేసుకోవాలా, వచ్చి చాయ్ పెట్టుకొని తాగాలనా, ఇండ్లు ఊడ్చాలనా, ఊడ్చాలనా, టిఫిన్ చేయాలనా, ఎన్ని కష్టాలండి. ఒక్క నిమిషం రెస్ట్ ఉండదు. ఇక చేసి 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 ముసలోళ్ళం అయినాము, ఇంకా చేయాలి. పిల్లల పెళ్లి చేసిన కొడుకులు కూడా అమెరికాలో ఉంటారు. మళ్ళీ వాళ్ళకి పచ్చళ్ళు పెట్టి పంపాలి, అప్పలు చేసి పంపాలి, కొరియర్లు వేయాలి, బట్టలతో సహా కొని పంపాలి. ఇక అమ్మనైనా సుఖపడేది ఎప్పుడండి? వచ్చి నెల రోజులుంటే అయ్యో నా కొడుకు వచ్చిండు, అమెరికా నుంచి వచ్చిండు, అటు నుంచి వచ్చిండు, ఇటు నుంచి వచ్చిండు అని చెప్పి ఇగో ఆయనకు వంటలు చేసి పెట్టా, ఆయన చేసి పెట్టా, అక్కడ అక్కడ తీసుకపోని ఇక్కడ తీసుకపోని. ఇక చూడండి, ఉదయం నేను 6 గంటలకు చేసిన ఇప్పటిదాకా పనే కాలేదు. మళ్ళీ ఇవన్నీ దూడ్చుకోవాలి, ఏ తేటక లేకున్నా ఇక మా అత్తగారు మాత్రం గురుగుతూనే ఉంటారు. అది గడిగినవా, ఇది గడిగినవా, వండినవా, తేటగా చేసినవా, ఇది మాడిపోయింది, అది మాడిపోయింది, సంసారం పొద్దు పెరకలేదు. వెనకంగానేమో ఈ లొల్లి, ముందరంగా ఇవన్నీ చేసుకోవాలండి. ఇక మరి మాకు ఎప్పుడండి రెస్ట్ చెప్పండి? ఆడవాళ్ళకి ఎప్పుడైనా సెలవు దొరుకుతుందా? మగవాళ్ళ కన్నా శనివారం ఆదివారం ఆఫీసులో పోయి వచ్చి శనివారం ఆదివారం సెలవులు వస్తాయి. మాకు వస్తాయా? 1 గంట వండుకుందామంటే శనివారం ఆదివారం ఆ పని ఉంది, ఈ పని ఉంది, నేను పోవాలే, టిఫిన్ చేయి. ఏం చేయాలండి? ఎన్నడు నాకైతే 1 వారం రోజులు నా దెంకొని పోవాలనిపిస్తుంది, చెప్పకుండా అడ్రస్ లేకుండా పోవాలనిపిస్తుంది. ఏం చేయాలి? ఎంత కలిసి చేయాలి? మళ్ళీ మధ్యాహ్నం 1 గంట సేపు అటు కూర్చుంటానో కూర్చోదు, మళ్ళీ వాళ్ళని వస్తే ఛాయలు పెట్టి అంటాడు. మళ్ళీ సాయంత్రం కానీ టిఫిన్ చేయాలి. అబ్బాబ్బా, నేను ఏగలేకపోతానండి సంసారాన్ని. సముద్రమైనా ఇదొచ్చు కానీ సంసారాన్ని ఇదలేదండి. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలో, నాకు ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందో, ఏం చేయాలి? నాకు ఒక్కదానికే కాదు, నాలాంటి ఆడవాళ్ళు 160-170 మంది జాబులు చేసి కష్టపడుతోళ్ళుర్రు, ఇంట్లో కూర్చొని కష్టపడుతోళ్ళుర్రు, రకరకాలుగా కూలినాలు చేసుకొని బతోళ్ళుర్రు. ఈ మనిషి భూమి మీద వేసిందంటే కథ ఇక సచ్చిందాక బాధ్యతలేనండి. అబ్బాబ్బాబ్బా, నాకు ఇక ఏం దోస్తలేదండి. అలసిపోయినాం చేసి చేసి, ఇంక అంతే.